వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ. అందరికీ నమస్కారం. చక్కటి కథలు వినడానికి మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. శ్రీమతి యద్దనపూడి సులోచనారాణి గారు రాసిన గిరిజా కళ్యాణం 5వ భాగానికి స్వాగతం. ముందు భాగాల లింక్ డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్స్లో పిన్ చేసి పెడతాను, అక్కడ చూడండి. ఎన్నో రోజుల తర్వాత ఆ రాత్రి డైనింగ్ హాల్లో మళ్ళీ అన్ని లైట్లు వెలిగాయి. చందు ఎప్పుడూ ఇంట్లో భోజనం చెయ్యడు. రాజగోపాలరావు గారు రాత్రిపూట ఓ చపాతీయో పండో తిని పాలు తాగుతారు. ఆయన ఒక్కరే కూర్చుని తినేటప్పుడు ఒక్క లైటే వేస్తారు నౌకర్లు. ఆయన పడక గదిలో తింటే ఆ లైటు ఒక్కోసారి వెలగదు కూడా. ఆ ఇంటి నిండా వెలుతురున్నా ఆ మనుషులు చీకట్లో బతుకుతున్నట్లుగా ఉంటుంది. రాజగోపాలరావు గారికి కుడివైపున చందు, శేషారత్నం కూర్చుని ఉన్నారు. ఎడంవైపు గిరిజా, రవి కూర్చున్నారు. భోజనం చేస్తున్నంతసేపు చందు శేషారత్నాన్ని తమాషా చేస్తూనే ఉన్నాడు. అంకుల్, మీ పెళ్ళైన కొత్తలో మీ అమ్మకి భార్యకి పడేది కాదని, ఇద్దరూ పోట్లాడుకుని విడివిడిగా వంట చేసుకునేవారని చెప్పేవారు కదా మీరు. అప్పుడు మీరు ఎవరి దగ్గర భోజనం చేసేవారు అని అడిగాడు. ఇద్దరి దగ్గర తినేవాడిని. ఇద్దరి దగ్గర అదెలా కుదురుతుంది? ఎందుకు కాదు, వంటలు వేరైనా డైనింగ్ టేబుల్ ఒకటే కదా. నేను భోజనానికి కూర్చునేవాణ్ణి. మా అమ్మ తెచ్చి అన్నం కూర వడ్డించేది. నా భార్య పప్పు నెయ్యి వేసేది. అమ్మ పులుసు వేస్తే ఈవిడ పెరుగు వేసేది. మనుష్యులతో మాటలు లేకుండా క్రియలు జరిపించేలా చెయ్యడంలో శేషారత్నం అఖండుడురా చందు. ఒకే ఒక పాయింట్ చెబుతాడు, అది అమోఘంగా పనిచేస్తుంది. కోర్టులో కూడా నేను చాలాసార్లు చూశానుగా. అవతల వాళ్ళు గొంతు చించుకుని గంటసేపు వాదిస్తారు. వీడు ఒక్క పాయింట్తో ఆ వాదనంతా హుష్కాకి అన్నట్లు చేస్తాడు. మొత్తానికి అమోఘమైన బుర్ర అనుకో అన్నారు రాజగోపాలరావు గారు. కానీ ఏం లాభం, మా ఆవిడ బుర్రను మరమ్మతు చేసే తెలివితేటలు లేకపోయాయి అంటూ విచారం వెలిబుచ్చాడు ఆయన. అంకుల్, మీకు తెలీదా, భార్య ఎంత గయ్యాళ్ళైతే భర్త అంత తెలివైనవాడు అవుతాడట. సోక్రటీస్ సంగతి మీకు తెలియదా అన్నాడు చందు. ఆ మాట వినగానే ఒక్కసారి ఆ గది నిండా నవ్వుల జల్లులు కురవసాగాయి. శేషారత్నం అన్నాడు, ఇదివరకు నా భార్య లాంటి మనిషి ఈ ప్రపంచంలో ఇంకెవ్వరూ ఉండరు అనుకునేవాణ్ణి. మా సూరికేడికి పెళ్లి చేసిన తర్వాత నా భార్యను మించిన మనుషులున్నారు సుమా అని తెలిసింది. ఏం చేస్తాం, భగవంతుడు ఒకవైపు వెలిగిచ్చి మరో పక్క అంధకారం చేస్తాడు. ఈ వెలుగు చీకట్లలో ఊగిసలాడడమే మానవ జీవితం అవుతుంది. అంకుల్కి వేదాంతం అంతా ఎందుకో చెప్పనా, స్వీట్ వేయలేదని. సాయన్న, ఆ కళాఖండ్ అంకుల్కి వడ్డించు అన్నాడు. సాయన్న వడ్డించాడు. రాజగోపాలరావు గారు బాధగా చూశారు. ఇప్పుడు ఇంటికి వెళ్ళి తెల్లవార్లు బాధపడతాడు, నాకు తెలుసు. బాధ ఆస్తమా వచ్చినందుకు కాదు, నా భార్య చేత తిట్లు పడలేక. నేను ఇక్కడికి భోజనానికి వస్తున్నానంటే సాయన్నకి ఫోన్ చేసి భోజనంలో ఏమేం వడ్డించాలో ఆజ్ఞలు జారీ చేసింది. అవస్థ పడితే పడ్డాను లేరా. కళాఖండ్ చాలా రుచిగా ఉంది. భగవంతుడు నాకు అన్నీ ఇచ్చి ఆరోగ్యం లేకుండా చేశాడు. నా జీవితాన్ని 2 రాక్షసులు పీక్కు తింటున్నాయి. ఒకటి నా భార్య, రెండోది ఆస్తమా అన్నారాయన. భోజనం చేస్తున్న చందు మధ్య మధ్యలో గిరిజ వైపు చూస్తున్నాడు. గిరిజ అతని వైపే చూస్తోంది. అతనికి ఆడపిల్లల చూపులు తన ముఖం మీద అతుక్కుపోయినట్లు నిలిచిపోవడం బాగా అలవాటే. కానీ గిరిజ చూపులు పూర్తిగా వేరుగా ఉన్నాయి. వాటిల్లో ఆత్మీయత తప్ప వ్యామోహం లేదు. అభిమానం తొణికిసలాడుతోందే కానీ ఆకర్షించాలనే తాపత్రయం లేదు. ఆ కళ్ళలో దాపరికం లేకుండా స్పష్టంగా కనిపిస్తున్న ఆరాధన, ఆత్మీయత అయస్కాంతంలా మారి అతన్ని క్షణంసేపు గిరిజ వైపే తదేకంగా చూసేలా ఆకట్టుకుంటోంది. రాజగోపాలరావు గారు భోజనం చేస్తూనే శేషారత్నంతో మాట్లాడుతూనే ఉన్నా ఆ ఇద్దరిని గమనిస్తూనే ఉన్నారు. మేనేజర్ ఫోన్ తెచ్చిచ్చాడు. చందుకు ఫోన్ వచ్చింది. హలో, ఏంటి, క్లబ్ నుంచా? ఓకే ఓకే, నేను తొందరగా అక్కడికి వచ్చేస్తాను, బాయ్ అని పెట్టేశాడు. తర్వాత త్వరగా భోజనం చేసేశాడు. తాతయ్య, రమేష్ వాళ్ళు క్లబ్కి రమ్మంటున్నారు. ఇవాళ ఏదో పార్టీ ఉందిట, నేను వెళ్తున్నాను అంటూనే లేచాడు. గుడ్ నైట్ అంకుల్, గుడ్ నైట్ ఎవ్రీవన్ గబగబా చెప్పేసి అతను వెళ్ళిపోయాడు. మరో నిమిషంలో వాకిట్లో కారు బయలుదేరి వెళ్ళిపోయిన శబ్దం వినిపించింది.
సందడంతా చందుతోనే వెళ్ళిపోయినట్లుగా అక్కడ నిశ్శబ్దం ఏర్పడింది. ఇదిరా వరస అన్నారు రావుగారు. శేషారత్నం చూశాను అన్నట్టు తలూపారు. ఆ దెయ్యాల బారి నుంచి వాడిని రక్షించే ఉపాయం చెప్పరా శేషు? శేషారత్నం కాసేపు దీర్ఘంగా ఆలోచించి, దానికి పెళ్ళి ఒక్కటే మార్గం అన్నారు. పెళ్ళా? పెళ్ళంటే వాడికి భయం, పెళ్ళాం పిల్లలు పెద్ద బోర్ అంటాడు. ఎలాగో అలా నువ్వు వాణ్ణి ఆ పెళ్ళిలోకి తోసెయ్యాలి. ఏం ప్రయోజనం? ఆ సంసారం చక్కగా ఉండాలి కదా. ఈ రాక్షసులు ఆ సంసారాన్ని విచ్ఛిన్నం చేయకుండా ఉంటారంటావా? ఆయన అది కూడా పాయింటే అన్నట్టుగా తలూపాడు. ఆ రాక్షసులతో తలపడి చందుని దక్కించుకునే సామర్థ్యం గల అమ్మాయిని చూసి నువ్వు చెయ్యాలి. అలాంటి అమ్మాయి కావాలంటే చందు మీద ముందు అమ్మాయికి విపరీతమైన ప్రేమ ఉండాలి. అప్పుడు కానీ అది సాధ్యం కాదు. ఆ రెండూ జరిగేవి కావనిపిస్తోంది నాకు. ప్రయత్నం చెయ్యకుండా ఫలితాలు మనమే ఊహించకూడదు అన్నాడు శేషరత్నం. వాళ్ళిద్దరూ ఒక్క నిమిషం అక్కడ గిరిజ రవి ఉన్నారని వాళ్ళ ఉనికే మర్చిపోయినట్లుగా చందు విషయం మాట్లాడుకుంటున్నారు. గిరిజని రవిని ఆయన తిరిగి కారులో హాస్పిటల్కి పంపించేశారు. రూమ్కి రాగానే రవి అడిగాడు, అక్క, ఆ చంద్రశేఖరం ఎవరో కనిపించగానే కాళ్ళకి నమస్కారం చేసి మీ రుణం తీర్చుకోలేనండి అంటానన్నావుగా, మరి చేయలేదే? ఏమిటోరా, నాకు అసలు ఆ సంగతే గుర్తురాలేదు. అతనే వచ్చి స్వయంగా నేను చెప్పాలనుకున్న మాటలు నాకే చెబుతుంటే మతిపోయింది అంది గిరిజ. రవి పడుకుని 10 నిమిషాల్లో నిద్రపోయాడు. గిరిజ మధుమూర్తికి ఉత్తరం రాయడానికి కూర్చుంది, కానీ కుదరలేదు. తాను పొందిన ఈ అనుభూతి మాటల్లో పొందుపరచటానికి సరైన భాషే దొరకలేదు. 4 సార్లు రాసి సంతృప్తిగా అనిపించకపోవడంతో చింపేసి వచ్చి పడుకుంది. చంద్రశేఖర్, చందు, ఎంత బావుందా పేరు. మాటిమాటికి అతని మూర్తే కళ్ళెదటి వచ్చి నిలబడుతోంది. చిరునవ్వుతో అంటున్నాడతను. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. నేను మీకు చాలా రుణపడి ఉన్నాను. తన మనసులో మాటలు అతని నోట్లోంచి ప్రతిధ్వనిస్తున్నట్లుగా ఉన్నాయి. భగవంతుని చిద్విలాసం గమ్మత్తుగా ఉంది. తను అతనికి రుణపడి ఉన్నాను అనుకుంటూ ఉంటే అతను తాను రుణపడి ఉన్నానని అంటున్నాడు. గిరిజ ఇంకా నిశ్చేష్టురాలైనట్టుగానే ఉంది. ఆ మెరుపు దెబ్బ తాకిడికి హృదయం ఆనందాశ్చర్యాలతో మోగబోయినట్టుగా అనిపిస్తోంది. లాభం లేదురా శేషు, లాభం లేదు. వాడింకి జన్మకి మారడు. నా మీద ఏ మాత్రం గౌరవం ఉన్నా అలాంటి పని చేస్తాడా? కనీసం నా పరువు గురించైనా ఆలోచించడా? వాడికి నేను అవసరం లేదని ఇంకోసారి రుజువు చేశాడు. రాజగోపాలరావు గారు ఆవేశంలో అంటూ ఉంటే శేషారత్నం వారించాడు. అన్నీ తెలుసుండి కూడా నువ్వు చిన్నపిల్లాళ్ళ ఇలా ప్రవర్తిస్తే ఎలాగా? ఏదైనా సమస్య వస్తే ఆవేశపడకూడదు. నిదానంగా పరిష్కార మార్గం ఆలోచించుకోవాలి. నిదానంగా? ఓ చంపి ఇల్లు తగలబడిపోతూ ఉంటే ఫిడేలు వాయించుకుంటూ శాంతంగా ఉండాలంటావు నువ్వు. శాంతి నాకెక్కడిదిరా, నేను బతికొండగా రాదు. అదిగో అదిగో, మీరు మళ్ళీ హైరాణ పడుతున్నారు. బ్లడ్ ప్రెషర్ చూస్తున్న డాక్టర్ గురుమూర్తి హెచ్చరించాడు. రాజగోపాలరావు గారికి ఆ పూట విపరీతమైన రక్తపోటు వచ్చింది. దానికి కారణం ఉంది. 2 రోజుల క్రితం ఢిల్లీ నుంచి ఆయన మిత్రుడు ఒక ఆయన వచ్చాడు. ఆయన రిటైర్డ్ కల్నల్. ఆయన కూతురు సౌమ్య చాలా అందంగా ఉంది, చదువుకుంది, బాగా తెలిసిన మంచి కుటుంబం. ఆయన కూతురికి వరుడిని వెతకడానికి ఆమెను తీసుకొచ్చారు. రావుగారికి సౌమ్య చందు ఈడు జోడుగా అనిపించారు. చదువుకున్న పిల్ల కాబట్టి చందుని బాగా దారికి తెచ్చుకోగలదని ఆశపడ్డారు. ఒకే ఒక కూతురు. ఆయనకి చాలా డబ్బుంది. చందు డబ్బు కోసం వాళ్ళు ఆశపడాల్సిన అవసరం కూడా లేదు. ఈ రకంగా ఇద్దరు స్నేహితులు ఇంకా దగ్గరవ్వచ్చు. ఎన్నో విధాల ఈ సంబంధం చాలా మంచిదని ఆయనకు అనిపించింది. నేను ఎవరికోసమో ఎందుకు వెతకడంరా రాజా, నా కూతుర్ని నీ మనవడికి చేసుకోరాదు అన్నాడు కల్నల్ మిత్రుడు. ఆయన అలా అడగడం రాజగోపాలరావు గారికి ఎంతో ఆనందం కలిగించింది. కోరిన పెన్నిధి కళ్ళెదుట నిలిచినట్టుగా సంబరపడ్డారు. చందుకి సౌమ్యని పరిచయం చేశారు. ఆయన కావాలని చందు సౌమ్య ఒంటరిగా ఉండే పరిస్థితులు ఏర్పరిచారు. సౌమ్య చందు ఇద్దరూ స్నేహంగా కబుర్లు చెప్పుకుంటూ, నవ్వుకుంటూ, జోక్ చేసుకుంటూ హుషారుగానే ఉన్నారు. ఆ రాత్రి రాజగోపాలరావు గారు చందుని పిలిచారు. సౌమ్యతో వివాహం నిర్ణయిస్తున్నట్టుగా చెప్పారు. నాకా పెళ్ళా అన్నాడు చందు కంపరంగా. ఏ, నీకు ఆ అమ్మాయి నచ్చలేదా? ఎందుకు నచ్చలేదు? సౌమ్యకేం తక్కువ? అలాంటప్పుడు పెళ్లి చేసుకోవడానికి ఏంటి అభ్యంతరం?
నేను సౌమ్యని ఆ దృష్టితో చూడలేదు. అసలు నేను ఏ ఆడపిల్లని పెళ్లి దృష్టితో చూడను. ఎందుకని? కారణం చెప్పినా మీకు అర్థం కాదు. ఇప్పుడు ఏమంటావు? ఈ పెళ్లి కుదరదు అంటాను. నోర్ముయ్, ఆయనకి నేను మాటిచ్చాను. అదా మీ బాధ? అయితే ఇంక మీరు విశ్రాంతి తీసుకోండి అనేసి చందు వెళ్ళిపోయాడు. మర్నాడు ఉదయం రాజగోపాలరావు గారు కాస్త ఆలస్యంగా నిద్రలేచారు. ఆయన బ్రేక్ఫాస్ట్ వచ్చేసరికి కల్నల్ పెట్టే బేడా సర్దుకుని ప్రయాణం అయి ఉన్నాడు. ఆయన చిరచిరలాడిపోతున్నాడు. ఏమిటి? ఏమైంది? ఇంత హఠాత్తుగా ఎందుకు వెళ్తున్నావు? కంగారుగా అడిగారు. ఏమైందా? కల్నల్ ఎర్రబడిన కళ్ళతో చూశాడు. స్నేహితుడివి కదా అని మంచి మనసుతో నీ దగ్గరకొస్తే నువ్వు కపట దృష్టితో నన్ను బుట్టలో వెయ్యాలని చూసావు. రాత్రి నీ మనవడు నాకంతా చెప్పాడు. అతను మీ ఇంట్లో ఉండే ఆయా కూతుర్ని ప్రేమిస్తే నువ్వు పెళ్లి చేసుకోవటానికి వీల్లేదని అడ్డుపెట్టావుటగా. ఇద్దరూ రహస్యంగా పెళ్లి చేసుకుందామని చూస్తే చందుని దాచేసి ఆ పెళ్లికి వెళ్ళనీయకుండా చేశావుట. ఆ అమ్మాయి బావిలో దూకి చచ్చిపోయిందట కదా. చందు ఆ అమ్మాయిని మర్చిపోలేకుండా ఉన్నట్ట. తాతయ్య పోరు పడలేక మీ అమ్మాయిని పెళ్లి చేసుకున్నా నేను బాగా చూడలేను అని చెప్పాడు. అతని మంచితనానికి నేను కంగ్రాచ్యులేట్ చేశాను. మనం బలవంతంగా పెళ్లి చేస్తే ఇప్పుడు చేసుకుని తర్వాత డైవర్స్ ఇస్తాట. నా కూతురికి అంత కర్మేం పట్టిందయ్యా. ఈ ప్రపంచంలో మగపిల్లలే కరువయ్యారా? నేను దానికి పెళ్లి చేయలేనా? ఇంతలో ట్యాక్సీ వచ్చి ఆగింది. ఆయన సామాను తనే మోసుకు వెళ్ళి ట్యాక్సీలో పెట్టుకున్నాడు. సాయన్న సాయం చేయబోతే వద్దని విదిలించాడు. వస్తాం, మేము వచ్చిన వేళ మంచిది, రామ్మా రా అన్నాడాయన. సౌమ్య రాజగోపాలరావు గారి వంక చురచురా చూసి వెళ్ళిపోయింది. ట్యాక్సీ వెళ్ళిపోయింది. రాజగోపాలరావు ముఖం తరిగిన కందగడ్డలా అయిపోయింది. చందు, చందు! ఆయన ఇల్లు అద్దిరిపోయేలాగా అరిచారు. చిన్నబాబు రాత్రి ఇంటికి రాలేదండి, సాయన్న భయంగా చెప్పాడు. ఇంటికి రాలేదా? సాయన్న, మేనేజర్ గారు, వాడెక్కడున్నా కాళ్ళు చేతులు కట్టి ఈడ్చుకురండి. వాడిని వాళ్ళ చంపి తీరుతాను. నా చేతులతోనే కంఠం పిసికేస్తాను ఆయన ఆయాసపడుతూ అన్నారు. సాయన్న చప్పున దగ్గరకొచ్చాడు. అయ్యగారు, మీరు ఇలా కూర్చోండి అంటూ బలవంతంగా సోఫాలో కూర్చోపెట్టాడు. రావుగారికి ఒంటి నిండా చెమటలు వచ్చేశాయి. కోపంతో కంపిస్తున్నారు. కాదు సాయన్న, నీకు తెలీదు అంటున్నారు. మేనేజర్ వెంటనే డాక్టర్కి ఫోన్ చేశాడు. 10 నిమిషాల్లో ఆయన వచ్చాడు. ఆయన్ని పరీక్ష చేసి బాగా చీవాట్లు వేశాడు. నువ్వు ఇలా ఆవేశపడితే ఎప్పుడో మళ్ళీ హార్ట్అటాక్ వస్తుంది. నేను వచ్చే టైం కూడా ఉండదు. మాతో చెప్పనైనా చెప్పకుండా నువ్వు సెలవు పుచ్చేసుకుంటావు. పోనీరా, చస్తే పీడా పోతుంది అసలు వాణ్ణి అంటూ ఆయన లేవబోయారు. గురుమూర్తి వారించి పడుకోబెట్టాడు. డాక్టర్ గారు శేషారత్నానికి ఫోన్ చేసి పిలిపించారు. శేషారత్నం వచ్చాడు. రాజగోపాలరావు గారు చెప్పిందంతా విన్నారు. ఇంతకీ నువ్వు చెప్పేదేంటి? ఎలాగైనా సరే చందుకి పెళ్లి చేసేయాలంటావు, అంతేనా? అంతే. సరే, నేను ఓ చిట్కా చెబుతాను, అమలుపరచు. దెబ్బంబడి వాడే దారికొస్తాడు. ఏమిటది? నువ్వు ఈ పూట నుంచి నిరాహార దీక్ష ప్రారంభించు. అన్నం తినకు, మందు వేసుకోకు. నేనా? ఏడ్చినట్టుంది నీ సలహా. ఇలా చేస్తే వాడి పెళ్లి కాదు, ముందు నా దినవారం అవుతుంది. ఒంట్లో బాగుండని వాణ్ణి, భోజనం అరగంట ఆలస్యం అయితే కళ్ళు తిరిగి పడేవాణ్ణి. నేను నిరాహార దీక్ష చెయ్యాలా? నువ్వు మతుండే చెబుతున్నావా? అబ్బబ్బా, నా మాట శాంతం వినవే. అంత తొందరగా అన్నీ నువ్వే అనేసుకుంటే ఎలాగా? నువ్వు నిరాహార దీక్ష చేస్తున్నావని మేం చెబుతాం, కానీ నిజంగా నువ్వు చెయ్యక్కర్లేదు. చందు చూడకుండా నీ మామూలు భోజన కార్యక్రమం నువ్వు సాగించు. ఇది కేవలం వాణ్ణి బెదిరించటానికి మాత్రమే. నేను డాక్టర్ గారు వాణ్ణి బాగా తిడతాం. వాడికి పెళ్ళికి ఒప్పుకోవడం మినహా గత్యంతరం లేకుండా చేస్తాం. నీ బుర్ర అమోఘంరా శేషు అంటూ ఆయన మెచ్చుకున్నారు. నీ పొగడ్తలు పని అయిన తర్వాత, ముందే చెబుతున్నాను, నువ్వు మాత్రం బాగా గట్టి మనసుతో ఉండాలి. చందు కాస్త బతిమలాడగానే సరే సరే అనకూడదు. అలాగే, మాటిచ్చినట్టేనా? అయితే ఈరోజే ప్రారంభించు. ఇదిగో సాయన్న, చందు ఇంటికి రాగానే నువ్వేం చెబుతావంటే అంటూ ఆయన వివరంగా సాయన్నకి ఏం చెప్పాలో బోధించారు. సాయన్న అలాగే అన్నట్లు తలూపాడు. సాయంత్రం చందు ఇంటికి వచ్చాడు. చకచక మెట్లెక్కి పైకి వెళ్ళబోతూ సాయన్న కనిపించగానే, సాయన్న, తాతయ్య ఏం చేస్తున్నారు? కల్నల్ వాళ్ళు వెళ్ళిపోయారుగా, నా మీద ఎగురుతున్నారా అని అడిగాడు. సాయన్న బాధగా చెప్పాడు. ఎందుకు బాబు పెద్దాయన్ని అలా ఏడిపించుకు తింటారు?
మీరు వెళ్ళిన తర్వాత ఎంత పెద్ద గొడవైందో తెలుసా? సాయన్న కల్నల్ గారు వెళ్ళిన తర్వాత రాజగోపాలరావు గారు ఆవేశపడటం, డాక్టర్ రావడం అంతా చెప్పాడు. డాక్టర్ గారు వచ్చి మాత్రం ఏం ప్రయోజనం చిన్నబాబు? తాతగారు ఆయన్ని ఇంజెక్షన్ ఇవ్వనీయలేదు. శేషారత్నం గారు కూడా వచ్చారు, ఎంతో చెప్పారు, కానీ లాభం లేకపోయిందిట. పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోలేదు. బలవంతంగా ప్రాణం తీసుకుంటారట. అదే తనకి శిక్ష అంటున్నారు. చందు క్షణంసేపు నిశ్చేష్టుడైనట్టు నిలబడిపోయాడు. తాత ఇంత గొడవ ఎందుకు చెయ్యాలి? పెళ్ళంటే నాకు ఇష్టం లేదని నేను చెబుతూనే ఉన్నాను కదా. ఏమో బాబు, ఈరోజు జరిగిన సంఘటనలతో ఆయన మనసు బాగా విరిగిపోయినట్టుంది. రోజు చందు వచ్చాడా అని అడిగేవారు. ఈ రోజంతా ఉదయం నుంచి మీ పేరే ఎత్తలేదు. మేల్కునున్నారా, నిద్రపోయారా? మేలుకునే ఉన్నారు. చందు తాతగారి గది వైపు వెళ్ళాడు. సాయన్న వంటగదిలోకి వెళ్ళి గ్లాస్తో పాలు తీసుకొచ్చాడు. సాయన్న వచ్చేసరికి చందు మంచం మీద కూర్చుని, తాతయ్య, నా మీద కోపం వచ్చిందా? ఒక్కసారి ఇటు తిరగవు? మా తాతయ్య ఎంత మంచివాడో అంటూ బతిమలాడుతున్నాడు. గోడవైపు తిరిగి పడుకున్న ఆయన ఇటు తిరగలేదు. ఉదయం నుంచి ఏమీ తీసుకోలేదు. అసలే సుస్తీ మనిషి. కాసిన్ని పాలైనా తాగండి బాబు అన్నాడు సాయన్న. నాకేం వద్దు సాయన్న, నే పొద్దుటే చెప్పానుగా, నేను ఇలాగే చచ్చిపోతాను. నా ముఖాన బలవన్మరణం రాసిపెట్టుంది కాబోలు అన్నారాయన. తాతయ్య, నా మీద కోపం వస్తే నన్ను 2 వాయించు, అంతేకాని భోజనం మానేయడం దేనికి? నా మాట వినవు? లేచి తాగు. చందు పాల గ్లాస్ తీసుకుని బతిమాలాడు. ఆయన ఊ ఆ అనకుండా మౌనంగా ఉండిపోయారు. చందు ఆయన చెయ్యి అందుకుని చెంప కానించుకున్నాడు. నాకు ఈ ప్రపంచంలో నువ్వు తప్ప ఎవ్వరూ లేరు తాతయ్య. అసలు నేను ఎందుకు పెళ్లి చేసుకోను అంటున్నానో చెప్పనా? ఆ వచ్చే వ్యక్తి నీకు నాకు మధ్య గొడవలు పెడుతుందేమోనని భయం తాతయ్య. నువ్వు కనుక ఈ పాలు తాగకపోతే నేను కూడా భోజనం చెయ్యను, మంచినీళ్లు తాగను, నీ ఇష్టం అన్నాడు. రాజగోపాలరావు గారి చెయ్యి చందు ఇస్తోన్న పాల గ్లాసు పట్టుకోబోయింది. సాయన్న బిగ్గరగా దగ్గాడు. ఆయనకి శేషారత్నం చేసిన హెచ్చరిక గుర్తుకొచ్చింది. పట్టుకోబోయిన పాల గ్లాస్ వదిలేశాడు. తాతయ్య, చందు బతిమాలాడు. ఆయన మాట్లాడలేదు. చందు లేచి, సరే అయితే నేను వెడుతున్నాను. సాయన్నొచ్చి నువ్వేదైనా తిన్నావని చెప్పినప్పుడే నీ కంటికి కనిపిస్తాను, అంతవరకు నీకు కనిపించను అని వెళ్ళిపోయాడు. 2 రోజుల తర్వాత రాజగోపాలరావు గారి గదిలో డాక్టర్ గారు ఆయన మంచం పక్కన కూర్చుని ఉన్నాడు. శేషారత్నం గదిలో అటు ఇటు తిరుగుతున్నాడు. సాయన్న మంచం పక్కన నిలబడి ఉన్నాడు. రాజగోపాలరావు గారు హార్లిక్స్ తాగుతున్నారు. ఇంతలో చందు అటు రావడం శేషారత్నం చూశాడు. సాయన్న, చందు వస్తున్నాడు, హార్లిక్స్ తీసేయి అన్నాడు. సాయన్న వెంటనే గభాలన రాజగోపాలరావు గారి పెదవుల దగ్గరికి వెళ్ళబోతోన్న కప్పును లాగేసుకుని మంచం కింద దాచేశాడు. చందు ఆ గదిలోకి వచ్చాడు. అతని ముఖం ఎప్పట్లాగా నవ్వుతూ లేదు, సీరియస్గా ఉంది. శేషారత్నం అంతకంటే సీరియస్గా ఉన్నాడు. గదిలోకి చందు రాగానే డాక్టర్ గారు లేచారు. ఇక నేను ఇంటికి రావడం అనవసరం. నువ్వేమో మందు వేసుకోవు, చెప్పిన మాట వినవు. నేనిది చూడలేకపోతున్నాన్రా. గురుమూర్తి రాజగోపాలరావు గారు చెయ్యి పట్టుకుని నాడి చూశాడు. పల్స్ చాలా వీక్గా ఉంది. నువ్వు బతకదలుచుకున్నావో వెళ్ళిపోదలుచుకున్నావో నీ ఇష్టం అన్నాడు. పిలిచారట, ఎందుకు? చందు శేషారత్నాన్ని అడిగాడు. శేషారత్నం వెంటనే చందు జబ్బ పట్టుకుని రావుగారి దగ్గరికి లాక్కెళ్ళాడు. ఆయన్ని చూడు, ఒక్కసారి ఆయన ముఖం చూడు ఎలా చిక్కిపోయారో. రాజగోపాలరావు గారు ఈ మాట వినగానే చప్పున ముఖం తిప్పుకున్నారు. మందు వేసుకోవడం లేదు, భోజనం చేయడం లేదు, కనీసం హార్లిక్స్ అయినా తాగడం లేదురా చందు. నువ్విలా ఆయన్ని బలవంతంగా చంపడం ఏం బాగా లేదు. తాతయ్య నిన్ను ఎంత ప్రేమగా పెంచి పెద్ద చేశాడు, దానికి నువ్విచ్చే ప్రతిఫలం ఇదన్నమాట. చందు కోపంగా అన్నాడు. అవును, ప్రేమగా పెంచాడు. పెంచి ఇప్పుడు ఉరితాడొకటి నా మెడకి బిగిస్తానంటున్నాడు. పెళ్ళంటే ఉరితాడుట్రా? నాకైతే అలాగే అనిపిస్తోంది. స్వేచ్ఛను చంపేసే ఉరితాడే అది. అందరూ నీలాగే అనుకుంటే ఈ సంఘం ఎలా నడుస్తుంది? అందరి సంగతేమో నాకు తెలీదు, నా వరకు నాకు అలాగే అనిపిస్తోంది. భార్య, పిల్లలు, బాధ్యత అదొక పరమ బోర్. అయితే నీ అంత మూర్ఖుడు ఇంకోడు లేడన్నమాటే. అలాగే అనుకోండి. అసలు నువ్వు పెళ్ళంటే ఎందుకు అంతగా భయపడుతున్నావు? ఏమో నాకు తెలీదు. అది
అసలు మనిషి స్వభావమే అంత. తెలియని వాటి గురించే భయం ఏర్పడుతుంది. అందుకే మనకి ఏ విషయం అంటే భయం వేస్తోందో దాని సంగతి ముందు తేల్చేసుకోవాలి. ఉదాహరణకి నీకు చీకటంటే భయం అనుకో, 2-3 సార్లు తెగించి గుండె ధైర్యంతో చీకట్లోకి వెళ్ళిపోవాలి. అప్పుడు భయం పోతుంది. ఆయన చందు భుజం తట్టాడు. చందు, నేను చెబుతున్నాను విను. పెళ్ళి అనేది కేవలం తాతయ్య సంతృప్తి కోసం చేసుకుంటున్నానని అనుకో, సరేనా? నా వల్ల కాదు. ఆ నరకం జీవితాంతం భరించాలి. అంటే తాతయ్య మీద నీకు ప్రేమాభిమానాలు లేవా? ఉన్నాయి. దానికి దీనికి సంబంధం లేదు. రాజగోపాలరావు గారు అన్నారు. శేషారత్నం, వాడికి నా సంగతి ఏమీ అవసరం లేదు. వదిలేయ్యాలా? నువ్వు ఇలా కృషించిపోతూ ఉంటే చూస్తూ ఊరుకోమంటావా? వాడు చేసుకోనంటే కాళ్ళు చేతులు కట్టి పెళ్లి జరిపిస్తాను. చేసుకోనండం వాడిష్టమేనా? నువ్వు రాంపండు గారి అమ్మాయి భూదేవి సంబంధం ఖాయపరచు. ఆయన పోలీస్ ఆఫీసర్ కదా, వాడిని కదలకుండా ఎలా బంధించాలో నాకు బాగా తెలుసు. చందు నిటారుగా అయ్యాడు. శేషారత్నం సీరియస్గా చెప్పాడు. చందు, నీ పెళ్ళి రాంపండు గారి అమ్మాయి భూదేవితో ఖాయం చేస్తున్నాను. చెయ్యండి. తర్వాత పరిస్థితి మీరే ఎదుర్కోండి. మళ్ళీ మిమ్మల్ని నవ్వుల పాలు చేశానని మాత్రం నన్ను అనొద్దు. డాక్టర్ గారు కల్పించుకున్నారు. చందు, అలా ఎందుకు మాట్లాడతావు? నువ్వు మాట్లాడే ఒక్కొక్క మాట తాతయ్యకి ఎంత బాధ కలిగిస్తుందో తెలుసా అంటూ మందలించారు. నేను ఒకసారి కాదు 10 సార్లు చెబుతున్నాను. మీరు అనవసరంగా శ్రమ పడకండి. నాకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. నేను చేసుకోను. చందు ఖచ్చితంగా చెప్పేశాడు. అంతవరకు మౌనంగా వింటున్న రాజగోపాలరావు గారు ఇక కోపం ఆపుకోలేనట్టుగా అరిచారు. చేసుకోపోతే పోరా, నా ఇంట్లోంచి వెళ్ళిపో. నీకు నాకు అసలు ఈ క్షణం నుంచి సంబంధం లేదు. నా ఆస్తిలో చిల్లి గవ్వ కూడా నీకు రాదు. పో, ఇప్పుడే వెళ్ళిపో. తాతయ్య, ఎవర్రా తాతయ్య నీకు? ముందు నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపో. సాయన్న, వీడిని మెడపట్టి బయటకు గెంటు. చందు ముఖం రోషం అభిమానాలతో ఎరుపెక్కింది. తాతయ్య, అంటే ఏంటి నీ ఉద్దేశం? నువ్వు డబ్బు రాదు అంటే భయపడి పెళ్ళికి ఒప్పుకుంటానని అనుకుంటున్నావా? డబ్బుతో పిల్లల్ని పట్టి బంధించాలనే రోజులు పోయాయి. డబ్బు నీ దగ్గరే కాదు, బయట చాలా ఉంది. కాస్త కష్టపడితే ఎంతైనా సంపాదించవచ్చు. ఇన్నాళ్ల నుంచి నేను నీ డబ్బు కోసమే అభిమానిస్తున్నానని అనుకుంటే నువ్వు చాలా పొరబడ్డావన్నమాటే. వెళ్తున్నాను. నీ ఆస్తి నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. నాకేం అవసరం లేదు. నేను బతకలేకపోను. వస్తాను. చందు గిరుక్కున వెనక్కి తిరిగి చకచకా వెళ్ళిపోయాడు. చూసావటయ్యా, చూసావా శేషు, గురుమూర్తి, చూసారా వాడి పొగరు అంటూ ఆయన లేచారు. మీరు ఆవేశపడకండి అంటూ డాక్టర్ ఆయన్ని బలవంతంగా కూర్చోపెట్టారు. వాడెంత చేసినా నేను భరించాలి. నేను ఒక్క మాట అనేసరికి వాడికి ఎంత రోషం వచ్చిందో, ఎలా వెళ్ళిపోయాడో. సాయన్న, చూడు, నిజంగా వెళ్ళిపోయాడా? సాయన్న వెళ్ళబోతూ అంటే శేషారత్నం ఆపు చేశాడు. వెళ్ళని, ఎక్కడికి వెళ్తాడు? రేపు ఈ పాటికి తిరిగి వస్తాడు. శేషు, నీకు తెలియదురా, వాడికి అసలు కోపం రాదు. వస్తే మహామొండివాడు. నిజంగానే ఇంటికి రాడేమో. నేను అన్నమాట వాడికి చాలా బాధ కలిగించిందేమో. అదిగో అదే వద్దన్నాను. నువ్వే కాదయ్యా, ఇప్పుడు చాలామంది తల్లిదండ్రులు అంతే. కాస్త కేకలేస్తారు. ముందు వాళ్ళకంటే వీళ్లే బాధపడిపోతారు. అదే వాళ్ళకి అలుసైపోతుంది. నన్ను అడిగితే నీకు కోపం తెప్పించానేమోననే భయం వాడికి ఉండాలంటాను. అది కాదు శేషు, నువ్వు నాకు ఇంకేం చెప్పకు. వాడు ఎక్కడికి వెళ్ళడు. నీ డబ్బు వాడికి అవసరం లేకపోయినా వాడి స్నేహితులకు కావాలి. వాడిని వెనక్కి పంపిస్తారు. వీడు ఇంకా మొండిగా వెనకపోతే వీడిని వదిలేసి చక్కాపోతారు. చూస్తూ ఉండు నువ్వు. ఏమోరా శేషు, కమలకి వాడికి ఏ లోటు లేకుండా చూస్తానని మాటిచ్చాను. ఆయన కళ్ళు చెమర్చాయి. నువ్విచ్చిన మాటకి ఏమీ లోటు రాదు కానీ నిశ్చింతగా ఉండు. సాయన్న వేడిగా హార్లిక్స్ కలిపి తెచ్చిచ్చాడు. రాజగోపాలరావు గారు విరక్తిగా దాన్ని తోసేస్తూ అన్నారు. వద్దు సాయన్న, నాకేం తాగాలని లేదు. మేనేజర్ వచ్చి చెప్పాడు. హాస్పిటల్ నుంచి అమ్మాయి ఫోన్ చేసిందండి. రేపు వాళ్ళు వెళ్ళిపోతున్నారట, మీకు చెప్పమంది. రాజగోపాలరావు గారికి హఠాత్తుగా గుర్తొచ్చింది. అయ్యో, ఈ గొడవలో పడి నేను ఆ మాటే మర్చిపోయాను. గిరిజ వెళ్ళిపోతోందా? మేనేజర్ గారు చూడండి, రేపు ఆ అమ్మాయి మన ఇంటికి వస్తుంది. సిల్క్ ప్యాలెస్కి ఫోన్ చేసి కాశ్మీర్ కానీ గద్వాల్ కానీ మంచి చీరలు పంపమన్నానని చెప్పండి. రంగు మనకి నచ్చింది సెలెక్ట్ చేసుకుని మిగతావి వాపస్ పంపిస్తామని చెప్పండి అన్నారు.
మేనేజర్ అలాగేనని తల ఊపి ఫోన్ చేయడానికి వెళ్ళాడు. చందు విషయంలో నువ్వేం దిగులు పడకు, నేనున్నానుగా అంటూ ధైర్యం చెప్పి శేషారత్నం వెళ్ళిపోయాడు. మీరు ఏదైనా చెయ్యండి, కానీ మందులు వాడడం మాత్రం అశ్రద్ధ చెయ్యొద్దు అన్నారు డాక్టర్ గారు. చందు కుర్చీలో కూర్చుని ఉన్నాడు. చుట్టూ స్నేహితులున్నారు. రమేష్ మొత్తుకుంటున్నట్టుగా అన్నాడు, చందు, మాకెవ్వరికీ చెప్పకుండా, సలహా అడగకుండా ఒక్కసారి ఇంత పని చేశావేమిటి? నువ్వు చేసింది చాలా తప్పు. ముసలాయనికి అంత కోపం తెప్పించడం మంచిది కాదు. ఆయన అలా అంటూ ఉంటే వింటూ ఊరుకోమంటావా? నాకు మాత్రం అభిమానం లేదనుకున్నావా అన్నాడు చందు కోపంగా. గంట నుంచి అక్కడ ఇదే చర్చ జరుగుతోంది. చందు తాతగారి దగ్గర నుంచి సరాసరి స్నేహితుల గదికొచ్చేశాడు. రాగానే జరిగిందంతా చెప్పేశాడు. ఏంటి, తాతయ్యతో తెగతెంపులు చేసుకొచ్చావా అన్నాడు రమేష్. ఆయనే నాతో తెగతెంపులు చేసుకున్నాడు. ఇంట్లోంచి బయటకు నెట్టాడు. నేనేం తక్కువ, పట్టుదలొస్తే ఆయన మనవడినే. ఆయన పశ్చాత్తాపపడి బతిమలాడే వరకు ఇంటికే వెళ్ళను అన్నాడు చందు. అమ్మో, ముసలివాళ్ళకి రోషం ఎక్కువ, వాళ్ళేం దారికి రారు అన్నాడు గోపాల్. మీ తాతయ్య ఎంత తిట్టినా మంచివాడురా, డబ్బిస్తాడు, నీ సరదాలకి అడ్డురాడు. మా నాన్న చూడు, పీనాసి, కానీ ఖర్చు అంటే గిట్టదు. నన్ను ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళమంటాడు కానీ మా ఇంటికి వాళ్ళెవ్వరినీ రానివ్వడు. సరదాలే పనికిరావు. ఆయన జన్మకి సినిమా చూడ్డు, మమ్మల్ని చూడనివ్వడు. ఇప్పుడు అసలు విషయం ఆలోచించండి, ఏం చేద్దాం అని అడిగాడు మురళి. ఏం చేద్దాం? చందు తాతయ్య కనుక డబ్బులు ఇవ్వకపోతే ఈ రూమ్ అద్దె ఇవ్వడం ఎలాగా? మనకి టిఫిన్లు కాఫీలు ఎలా వస్తాయి అన్నాడు గోపాల్. యారా, నిజంగా తెగతెంపులు చేసుకున్నట్లేనా రమేష్ మళ్ళీ అడిగాడు. చందు తలూపాడు. అయితే మన బెంగుళూరు ప్రయాణం? గోవిందా, ఇంకేం ప్రయాణం అన్నాడు మురళి. ఆస్తి ఆయన ఇవ్వనంటే చెల్లుతుందా? అంతా ఆయన ఇష్టమేనా? చందు చేత మనం దావా వేయిద్దాం ప్రకాష్ సలహా చెప్పాడు. రమేష్ చేతులు తిప్పాడు. వేయిస్తావు. ఆ కేసు తేలేసరికి మన తలలు ముగ్గుబుట్టలవుతాయి. ఒకవేళ గెలిచినా ఈ లోపల ప్లేడరు సగం డబ్బు పిక్కు తింటాడు. మరి ఏం చేద్దాం గోపాల్ అడిగాడు. చేయటానికి ఏం లేదు. చందు సరాసరి వెళ్ళి వాళ్ళ తాతయ్యతో రాజీ పడటం, ఆయన కుదిర్చిన పెళ్లికి ఒప్పుకోవడం, అంతే. ఏంటి? చందు చర్రున లేచాడు. రమేష్ చందు భుజాలు పట్టి అదిమి కుర్చీలో కూలేశాడు. నువ్వు ఆవేశపడకుండా నేను చెప్పేది విను. నువ్వు పెళ్లి చేసుకుంటావు, కానీ అది నీ కోసం కాదు, మీ తాతయ్య కోసం. రేపొచ్చే ఆ భార్యామణి ఆ మాట వింటే లెంపలు వాయిస్తుందిరా అన్నాడు మురళి. ఏడిసింది. పెళ్లి చేసుకుంటాడు, కానీ ఆ భార్యతో కాపురం చేస్తేగా. మొదటి నుంచి పెడసరంగానే ఉండాలి. అసలు మొదటి రాత్రే ఏ స్నేహితులతోనో ఏ బెంగుళూరో ఊటీయో చెక్కేయాలి. అభిమానం గల ఆడపిల్లకి అంతకంటే అవమానం ఇంకే ఉంటుంది? పోట్లాట మొదలవుతుంది. అది పెద్దగా చేసి నాకు నా భార్యకి పడటం లేదని పుట్టింటికి పంపేసి డైవర్స్ ఇచ్చేయాలి రమేష్ చెప్పాడు. అదంతా అంత తేలికంటావుట్రా? తలుచుకుంటే చందు ఏదైనా చెయ్యగలడు. ఈ వెధవ పెళ్లి మూలంగా తాతయ్యను వదులుకోవడం నాకేమాత్రం ఇష్టం లేదు. తాతయ్య ఎంత మంచివాడు. రేపు ఇది ఒక్క చందుతోనే పోదు. చందు స్నేహితులమైన మనం ఏమీ కల్పించుకోలేదని అందరూ మనల్ని ఆడిపోసుకుంటారు. మనకే అపవాదొస్తుంది. రమేష్ చెప్పింది అందరికీ సబబుగానే తోచింది. చందు తల పట్టుకుని కూర్చున్నాడు. అతనికి మతిపోయినట్లుగా ఉంది. రమేష్ దగ్గరకొచ్చి భుజం మీద తడుతూ చెప్పాడు. నువ్విలా చేశావంటే అంత హాయిగా ముగిసిపోతుంది. తాతయ్యకి నీకు మధ్యనున్న ఘర్షణ ముగుస్తుంది. తాతయ్య మాట విని నువ్వు పెళ్లి చేసుకున్నట్టు అవుతుంది. ఈ పెళ్లి బాధ ఇక శాశ్వతంగా తప్పిపోతుంది. నా మాట విను. నువ్వు మా కోసమైనా తాతయ్య కోసమైనా ఈ పెళ్లికి తల వంచక తప్పదు. నేనా? చందు తలెత్తి నిస్సహాయంగా చూశాడు. మన స్నేహితుల్లో ఎవరైనా శుభలాకిస్తే వాడు చచ్చిపోయినట్లుగా బాధపడతానే, అలాంటిది నేనే పెళ్లి చేసుకోవాలా? ఏం చేస్తాం? కాలమాన పరిస్థితులను బట్టి మనం కూడా మారాలి. ఇప్పుడొచ్చిన ఈ ఉపద్రవం దాటాలంటే ఇదొక్కటే మార్గంలా అనిపిస్తోంది. ఆయనకు ఎదురు తిరిగామనుకో అది నీకే నష్టం. ఈ పెద్దవాళ్ళకి మా చెడ్డ పట్టుదల ఉంటుంది. ఆ ఆస్తి కాస్త ఏ అనాథాశ్రమానికో రాసి పారేస్తాడు. మా బంధువుల్లో ఒక ఆయన ఇలాగే చేశాడు. కొడుకు మీద కోపం వచ్చి
మనుషుల కంటే కుక్కల నయం అంటూ ఆస్తంతా కుక్కల హాస్పిటల్కి రాసేశాడు. మీ తాతయ్య మాట వినకపోతే ఒక్క ఆస్తి నష్టమేనా? ఈ పెద్ద వయసులో ఆయన్నిలా వేధిస్తున్నావనే పేరు కూడా వస్తుంది. డబ్బు పోతుంది, చెడ్డ పేరు వస్తుంది. అదెంత తెలివి తక్కువతనమో ఆలోచించు. ఇక అందరూ మనకు నీతులు బోధించడానికి వస్తారు. మా నాన్నున్నాడే, ఆయన మహాశాస్త్రవేత్త. తిట్లలో తిట్టిన తిట్టు తిట్టకుండా తిడతాడనుకో. మిగతా స్నేహితులందరూ రమేష్నే సమర్థించారు. చందు తాతయ్య చెప్పినట్టే వినాలని తీర్మానించారు. ఈ సమస్యకి ఇదే పరిష్కారం అని చెప్పారు. రమేష్ మిగతా స్నేహితులు కలిసి చివరికి ఎలాగైతేనే చందు చేత సరేనని అనిపించగలిగారు. ఆ సాయంత్రం చందు ఇంటికొచ్చాడు. చందుని చూడగానే సాయన్న పరిగెత్తుకెళ్ళి చిన్నబాబు వచ్చేసాడయ్యా అని చెప్పాడు. అంతక్రితం వరకు చందు గురించి బాధపడుతున్న రాజగోపాలరావు గారు ముఖం సీరియస్గా పెట్టుకున్నారు. చందు తన గదిలోకి వెళ్తూ ఉండగా ఎదురైన సాయన్నని పిలిచాడు. సాయన్న, తాతయ్య ఏం చేస్తున్నాడు? కూర్చున్నారు బాబు. ఈరోజు అమ్మగారిని తలుచుకుని ఒకటే బాధపడుతున్నారు. ఏమైనా తిన్నారా? ఏమీ తినలేదు. నేను ఇంటికి వచ్చాను. ఆయన చెప్పినట్లే వింటాను. ఆరోగ్యం పాడు చేసుకోవద్దని చెప్పు అన్నాడు. సాయన్న పరిగెత్తుకెళ్ళి హార్లిక్స్ గ్లాస్ తెచ్చి చందుని పిలిచాడు. చిన్నబాబు రా, నువ్వే ఇవ్వు తాతగారికి అన్నాడు. చందు క్షణంసేపు తటపటాయించాడు. సాయన్న మళ్ళీ అన్నాడు, వెళ్ళు బాబు, ఈ మంచి వార్త నా నోటి కంటే నీ నోటి వెంట వింటే తాతయ్య ఇంకా ఆనందపడతారు అంటూ బలవంతంగా గ్లాసుని చేతిలో పెట్టాడు. చందు ముందు తటపటాయించిన తర్వాత ఏమనుకున్నాడో ఏమో హార్లిక్స్ గ్లాసు చేత్తో పట్టుకున్నాడు. గదిలో రాజగోపాలరావు గారు దిళ్ళను ఆనుకుని కళ్ళజోడు పెట్టుకుని భగవద్గీత చదువుకుంటున్నారు. తాతయ్య, ఆ పిలుపు వినగానే ఆయన తలెత్తి చూశారు. గుమ్మంలో చేతిలో హార్లిక్స్ గ్లాస్తో చందు నిలబడి ఉన్నాడు. క్షణంసేపు ఆయన తన కళ్ళని తానే నమ్మలేనట్టు చూశారు. చందు లోపలికొచ్చాడు. గ్లాస్ అందించి తీసుకో తాతయ్య అన్నాడు. ఆయన ఇంకా అలాగే చూస్తున్నారు. నువ్వు చెప్పినట్టు వినడానికి నిర్ణయించుకున్నాను. ఈసారికి నన్ను క్షమించు. ఇంకెప్పుడు నిన్ను బాధ పెట్టను. చిన్నపిల్లాడ్లా ఆయన మనసు ద్రవించిపోయింది. చందు చేతిలోని గ్లాస్ అందుకుని పక్కన పెట్టారు. కానీ ఆయన చందు చెయ్యి వదలలేదు. చందు ఆత్మీయంగా పిలిచారు. మరుక్షణం చందు ఆయన కౌగిట్లో ఉన్నాడు. నాకెంత సంతోషంగా ఉందో తెలుసా? చచ్చిపోయిన వాడికి మళ్ళీ ప్రాణం తిరిగి వచ్చినంత ఆనందంగా ఉంది. నువ్వు ఈ విషయంలో నాతో రాజీ పడుతున్నావు కదా? నేనేం చేస్తానో తెలుసా? మంచి పిల్లని చూసి నీకు భార్యగా తీసుకొస్తాను. నువ్వు ఇప్పుడు ఎంత అయిష్టంగా ఒప్పుకుంటున్నావో అప్పుడు అంత ఇష్టంగా తాతయ్య నీ మాట వినడం వల్ల నేనెంతో సుఖపడుతున్నాను అనుకునేలా చేస్తాను. నిజం, నా మాట నమ్ము. అప్పుడు నేను బతుకున్నా లేకపోయినా నువ్వు ఈ మాట అనుకుని తీరుతావు. ఆయన సంతోషం చూస్తూ ఉంటే చందుకి బాధ అంతా పోయి ఉత్సాహం వచ్చింది. అరే, నాకింతకాలం తెలియలేదు. నేను పెళ్లి చేసుకోవడం అనేది నీకు ఇంత ఆనందం కలిగించే విషయం అయితే తాతయ్య, నేను 1 కాదు 10 పెళ్ళిళ్ళు చేసుకుంటాను అన్నారు. ఆ మాట వినగానే ఆయన ముఖం వెలవెలబోయింది. పదా, వద్దులేరా, ఒక్కటి చాలు. ఆ ఒక్కదానికే కట్టుబడి ఉండాలి నువ్వు అన్నారు. చందు హార్లిక్స్ తీసుకుని తనే స్వయంగా ఆయన చేత తాగించాడు. గుడ్ నైట్ తాతయ్య, స్వీట్ డ్రీమ్స్ అన్నాడు. అవునరా, నీ పెళ్లి గురించి కలలు కంటూ నిద్రపోతాను అన్నారు. చందు వెళ్ళిపోయాడు. అలా వెళ్ళగానే ఆయన గబగబా శేషారత్నానికి ఫోన్ చేశారు. ఒరే శేషు, నీ బుర్ర అమోఘన్రా, నువ్వే గెలిచావు. చందు ఇంటికి తిరిగొచ్చాడు. పెళ్లి చేసుకుంటానని అంగీకరించాడు అని చెప్పాడు. ఇంకే, శుభస్య శీఘ్రం. పెళ్లికూతుర్ని చూడు, ప్రధానం ఏర్పాట్లు చేద్దాం అన్నాడు శేషారత్నం. గిరిజ, రవి రాజగోపాలరావు గారి మేడ మీద డాబా పైన ఉన్నారు. పైన మెట్ల గదిలో పావురాలు గూళ్ళు పెట్టాయి. సాయన రోజు వాటికి ఇన్ని నూకలు గింజలు తెచ్చి జల్లుతాడు. అవి వచ్చి వాలి చక్కగా ఏరుకుని తింటాయి. వాటికి మనుషులంటే భయం లేదు. రవి 4 రోజుల క్రితం హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. రాజగోపాలరావు గారు గిరిజను వెళ్ళనివ్వలేదు. 2 రోజులు నా దగ్గరుండి వెళ్దూగాని అని ప్రయాణం ఆప్ చేశారు. గిరిజ, రవి ఇద్దరూ రాజగోపాలరావు గారి ఆత్మీయులని ఆ ఇంటి నౌకర్లు కూడా చాలా శ్రద్ధగా చూడసాగారు. 2 రోజులు గడిచాయి. గిరిజ వెళ్ళిపోతామని అడిగింది. ఆయన టికెట్ల కోసం ఫోన్ చేసి రిజర్వేషన్ దొరకలేదన్నారు. చందు పెళ్లి ఒప్పుకున్నాడనే ఆనందం రాజగోపాలరావు గారికి
24 గంటలు కూడా నిలవలేదు. ఆయన అంత క్రితం ఆశ పెట్టుకున్న మాధవరావు గారి అమ్మాయి కల్పనకి వేరే సంబంధం కుదిరి ముహూర్తం పెట్టేసుకున్నారు. నీలకంఠం గారి అమ్మాయి వనజ పై చదువుల నిమిత్తం ఫారిన్ వెళ్ళిపోయింది. ఆయన సమస్య మళ్ళీ మొదటికొచ్చింది. చందు పెళ్లి కొప్పుకున్న ఈ వేడిలోనే ఆ 3 ముళ్ళు వేయించాలని శేషారత్నం హెచ్చరించాడు. మళ్ళీ వాడు మనసు మార్చుకునే టైం ఇవ్వకూడదు అన్నాడు. ఎంత వెతికినా పిల్ల దొరకలేదు. ఒకళ్ళిద్దరినీ వెళ్ళి చూశారు. కానీ వాళ్ళు రూపంలో చందు పక్కన నిలబడితే దిష్టి బొమ్మల్లా ఉన్నారు. ఆయనకి అహర్నిశలు ఇదే ఆలోచన అయిపోయింది. ఇప్పుడే గురుమూర్తి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. ఆయనకి తెలిసిన ఒక డాక్టర్ గారి అమ్మాయి ఉంది. ఆ ఫోటో చూపించారు. పిల్ల బాగానే ఉంది, చదువుకుంటోందిట. రాజగోపాలరావు గారు ఆ అమ్మాయిని చూడ్డానికి చందుని రమ్మన్నారు. నేనెందుకు తాతయ్య? నేను పెళ్లి చేసుకుంటోందే నీకోసం. నువ్వు ఏ పిల్ల మెళ్ళో తాళి కట్టమంటే ఆ పిల్ల మెళ్ళో కళ్ళు మూసుకుని తాళి కట్టేస్తాను, ప్రామిస్ అన్నాడు. ఆ పిల్ల విషయమే గురుమూర్తి ఇంత క్రితం ఫోన్ చేశాడు. ఆ పిల్ల ఇంట్లోంచి పారిపోయి ఎవరినో లవ్ మ్యారేజ్ చేసుకుందని. ఆ వార్త వినగానే ఆయన కుర్చీలో అలాగే కూర్చుండిపోయారు. పైనుంచి సాయన్న మెట్లు దిగొస్తున్నాడు. అతని చేతిలో ఉన్న బుట్టలో పావురం పిల్లలున్నాయి. గిరిజ, రవి సాయన్న వెనకాలే వస్తున్నారు. సాయన్న ఏదో అంటున్నాడు. గిరిజ విరగబడి నవ్వుతోంది. చాలా సంవత్సరాల తర్వాత ఆ ఇంట్లో ఆడపిల్ల నవ్వు వినపడుతోంది. ఈ 4 రోజుల నుంచి ఇంట్లో తిరుగుతోన్న గిరిజకి, రవికి మొహమాటం పోయి చనువు ఏర్పడింది. ఇంట్లో స్వతంత్రంగా తిరుగుతున్నారు. రవి కంట్లో ఏదో పడింది. అబ్బా అంటూ కన్ను చేత్తో మూసుకున్నాడు. గిరిజ కంగారుగా రవిని దగ్గరకు తీసుకుని ముఖం తన వైపుకి తిప్పుకుని కన్ను పరీక్ష చేసింది. నోటితో ఉఫ్ అని ఊదింది. పమిట కొంగు ఉండ చుట్టి నోట్లో పెట్టుకుని అతని కన్నుకి ఆవిరిగా అద్దింది. రాజగోపాలరావు గారు గిరిజనే తదేకంగా చూస్తున్నారు. ఆ అమ్మాయికి తమ్ముడి మీద ఎంత ప్రేమ! ఆపరేషన్ కోసం ఆడపిల్ల అయ్యుండి కూడా ఎంత ఆరాటపడింది. గిరిజకి ఒక విధమైన పట్టుదలుంది. ఆ పట్టుదల మూలంగానే అనుకున్నది సాధించింది. రవికి ఆపరేషన్ చేయించగలిగింది. ఆయన గిరిజనే అభిమానపూర్వకంగా చూస్తున్నారు. తెలివితేటలు, సామర్థ్యం ఉన్న ఆడపిల్లలంటే ఆయనకి ఎనలేని వాత్సల్యం. అలాంటి ఆడపిల్లల వల్ల కుటుంబాలు చల్లగా శాంతిగా సాగుతాయి. దానికి ఉదాహరణ కమలే. చూస్తున్న కొద్దీ ఆయనకి గిరిజ స్వభావంలో చాలా వరకు కమల పోలికలు బాగా కనిపిస్తున్నాయి. బహుశా గిరిజ పట్ల పెరుగుతున్న వాత్సల్యానికి అదే కారణమేమో కూడా. గిరిజ, రవి ఆయన ముందు నుంచే తోటలోకి వెళ్ళారు. సాయన్న మొక్కలకి నీళ్లు పడుతూ ఉంటే ఆ పైపు అందుకుని గిరిజ తను పట్టసాగింది. ఆయనకు మళ్ళీ కమలే గుర్తుకొచ్చింది. ఇంట్లో ఎంతమంది పనివాళ్ళున్నా మొక్కల విషయం కమల తనే శ్రద్ధగా చూసేది. ఇంతలో చందు అటు వచ్చాడు. వెనక నుంచి వస్తున్న చందుని గిరిజ చూడలేదు. పైపుని ఒక మొక్క నుంచి ఇంకో మొక్కకి తిప్పబోయింది. నీళ్లు వానజల్లుగా వెళ్ళి చందు మీద పడ్డాయి. అతని షర్టు, ప్యాంటు అంతా తడిసిపోయింది. అరెరే, కంగారుగా చూసింది. పర్వాలేదు, నీళ్లలో తడవడం నాకెంతో ఇష్టం. నా చిన్నతనంలో ఎప్పుడూ నీళ్ల దగ్గరే ఉండేవాణ్ణి. మా తాతయ్యని సముద్రం తీసుకొచ్చి దొడ్లో ఈ పాండ్లో వెయ్యమని మారాన్ చేసేవాణ్ణి. నిజంగానా? నిజంగా. అప్పుడు తాతయ్య ఏం చేశాడో తెలుసా? దీని నిండా 2 బస్తాలు ఉప్పు వేయించి ఉప్పగా ఉన్న నీళ్లు చూపించి, ఇదిగో సముద్రం మన ఇంటికి వచ్చిందిరా అన్నాడు. నేను నిజమేనని నమ్మాను. 4 రోజుల తర్వాత నీళ్లు మళ్ళీ తీయగా ఉన్నాయి. ఇదేమిటి అంటే సముద్రానికి వాళ్ళ అమ్మ మీద బెంగనిపించి వెళ్ళిపోయిందని చెప్పాడు. నేను నిజమేనని నమ్మాను. ఆ చిన్నతనంలో ఆ అమాయకత్వం గుర్తుకొస్తే తమాషాగా ఉంటుంది. చందు నవ్వాడు. గిరిజ కూడా నవ్వుతోంది. రాజగోపాలరావు గారు కిటికీలోంచి చూస్తూ ఉంటే దూరంగా లాన్లో నీరెండలో ఇద్దరూ చూడముచ్చటైన జంటగా ఉన్నారు. చందు వెళ్ళిపోయాడు. గిరిజ అతను వెళ్ళిన వైపే చూస్తోంది. ఆ చెంపలు కంది ఉన్నాయి. ఆ ముఖంలో కనిపిస్తోన్న నవ్వు ముగ్ధ మనోహరంగా ఉంది. గిరిజ ముఖంలో ఆ కాంతి చందు కనిపించినప్పుడే పరదా తొలగించుకొచ్చిన అందాల సుందరిలా తొంగి చూడ్డం ఆయన చాలాసార్లు గమనించారు. ఆయన మస్తిష్కంలో ఏదో ఆలోచన మెరిసింది. ముందు కొంగి కిటికీలోంచి పరీక్షగా గిరిజని అప్పుడే ప్రప్రథమంగా చూస్తున్నట్లుగా చూడసాగారు. చందుకి గిరిజనిచ్చి చేస్తే, గిరిజ చందు భార్య అయితే? ఆయన కళ్ళ ముందు తమ్ముణ్ణి ప్రేమగా చూసే గిరిజ కదిలింది. అలాంటి స్వభావం కలవారికి
నా భేదం లేదు అని అందరినీ ఇలాగే చూస్తారని అనిపించింది. అసలు చందుకి భార్యగా మామూలు అమ్మాయి పనికిరాదు. గిరిజ లాంటి పట్టుదల, సాహసం, ధైర్యం గల యువతే కావాలి. 10 నిమిషాలు మంచి చెడులు ఆలోచించిన కొద్దీ ఆయన ఆలోచన మరింతగా బలపడిందే తప్ప తప్పుగా, అసంగతంగా అనిపించలేదు. కొంచెం సేపు అయిన తర్వాత ఆయన లేచి తోటలోకొచ్చారు. గిరిజ గ్లాస్ హౌస్ దగ్గరుంది. దానికి వేళ్లాడుతోన్న తీగలను చూస్తోంది. రవి అక్కడికి కాస్త దూరంలో కొబ్బరి చెట్టు దగ్గర ఉన్నాడు. సాయన్న కొబ్బరికాయలు కోయడానికి పైకెక్కుతున్నాడు. గిరిజ ఆ తీగలని తాకుతూ ఏదో ఆలోచిస్తోంది. గిరిజ, అక్కడికొచ్చిన రాజగోపాలరావు గారు పిలిచారు. ఆమె వెనక్కి తిరిగి చూసింది. బాబుగారు, మీరా? ఏమిటి, ఈరోజైనా రైలు టికెట్లు దొరుకుతాయా అంది నవ్వుతూ. అదేమిటో కానీ ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఆ రైలు వాళ్ళు టిక్కెట్లు లేవు, గిరిజను ఇక్కడే ఉండమనండి అంటున్నారు అంటూ నవ్వారు. గిరిజ పక్కుమని నవ్వింది. రాజగోపాలరావు గారు అక్కడున్న బెంచీ మీద కూర్చున్నారు. గిరిజ, ఒక్క నిమిషం నీతో మాట్లాడాలని వచ్చాను. ఆ అమ్మాయి కళ్ళల్లో ఆశ్చర్యం కనిపించింది. నాతోనా? చెప్పండి బాబుగారు అంది. నీతో మనసు విప్పి 2 ముక్కలు మాట్లాడతాను. నువ్వేమీ అనుకోవద్దు. నేను ఇలా అనుకుంటానని మీరు తెలిస్తే నాకు ఏ మాట చెప్పరు, అవునా? ఆయన నవ్వారు. నువ్వు చాలా తెలివిగల దానివి గిరిజ. తెలివిగల వాళ్ళు ఎప్పుడూ ఇంకొకళ్ళకి సహాయపడుతూ ఉంటారు, అవునా? ఏమో నాకు తెలియదు బాబుగారు. ఒకటి అడుగుతాను చెప్పు. ఈ ప్రపంచంలో నీ ప్రాణం కంటే ఎక్కువగా నువ్వు భావించే వ్యక్తి ఎవరో చెప్పనా? చెప్పండి. రవి, అవునా? అవును, మీరు సరిగ్గా ఊహించారు. రవికి జబ్బు నయమైంది. ఇక చదువు సంగతి చూడొద్దు మరి. గిరిజ ముఖంలో మేఘాలు కదలాడాయి. తలదించుకుని అవును అంది. గిరిజ, రవి గురించి నువ్వేం దిగులు పడకు. అతను చదువుకుని ఉద్యోగంలో సెటిల్ అయ్యే వరకు ఆ బాధ్యత అంతా నేను స్వీకరిస్తున్నాను. ఆ మాట చెప్పడానికే వచ్చాను. బాబుగారు అంటూ గిరిజ సంభ్రమంగా చూసింది. ఆయన లేచి అటు ఇటు తిరుగుతూ అన్నారు. అవును గిరిజ, ఈ రోజు నుంచి రవికి సంబంధించిన బాధ్యత అంతా నాది. మంచి స్కూల్లో చేర్పిస్తాను. చదువుకి భోజనానికి అయ్యే ఖర్చంతా నేను భరిస్తాను. రవి ఇంజనీర్ కానీ డాక్టర్ కానీ ఏది చదువుతానంటే అది చదివిస్తాను. నీ తమ్ముడి భవిష్యత్తు గురించి నువ్వింకేమాత్రం దిగులు పడకు. ఈ భారం నా మీద వదిలే. బాబుగారు అంటున్న గిరిజ కళ్ళల్లో తడి కనిపించింది. ఆయన చేత్తో వారించారు. ఆగు, నువ్వు నాకు కృతజ్ఞతలు చెప్పకు. ఒక్క సాయం కావాలి. సాయమా? మీకా? నేనా? ఆయన ఒక్క క్షణం ఆగన్నారు. నేను రవి బాధ్యతని స్వీకరించినట్టుగా నువ్వు చందు బాధ్యత తీసుకోవాలి. ఆ పేరు వినగానే గిరిజ త్రుళ్ళిపడింది. ఆయన ఏం చెబుతున్నారో అర్థం కానట్టుగా చూసింది. నేనా? ఎలా? నేనేం చేయగలను? చందుని పెళ్లి చేసుకో. చందు భార్యగా వాడిని చక్కదిద్దుకో. ఆ మాటే నిన్ను అడగటానికి వచ్చాను అన్నారాయన. ఈ ఎపిసోడ్ ఇక్కడితో అయిపోయింది. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.